హాయ్ అండి. ఈరోజు నేను అల్లం పచ్చడి పెడుతున్నాను, నిలవ పచ్చడి. మీరు కూడా ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఇడ్లీలోని దోశల్లోని ఇది కొంచెం దగ్గరికి పేస్ట్ లాగా వస్తుంది పచ్చడి. ఇది మనం ఎప్పుడైనా ఉదయాన్నే టిఫిన్లు హడావడిగా చేసుకున్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని మనం చక్కగా తడి తగలకోకుండా మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట పలచగా. చాలా బాగుంటుంది అల్లం పచ్చడి, పైగా హెల్త్కి మంచిదండి. ఇందులో బెల్లం కూడా వేసి పెడతాను నేను, హెల్త్కి చాలా మంచిది. ఇది కిలో అల్లం అండి, ఇది కిలో అల్లం. ఇది చక్కగా నీట్గా తొక్క తీయాల్సిన అవసరం ఏమీ లేదు. 2-3 సార్లు శుభ్రంగా నీట్గా మట్టిలోంచి వచ్చింది కదా, శుభ్రంగా కడిగేసుకొని చక్కగా కొంచెం నీడలో ఒక 1 అవర్ తడిపోయేంత వరకు ఆరబెట్టుకొని, నూనె కూడా ఎక్కువ ఎక్కల, ఒక గ్లాసుడు ఆయిల్ పోసి ఈ ముక్కల్ని చక్కగా వేపుకోవాలి. అలాగా చిన్న మంట పెట్టుకొని దగ్గరికి టైం పడుతుంది కానీ ఐలో పెట్టుకుంటూ మళ్ళీ కొంచెం తగ్గించుకుంటూ అలా మొత్తానికి ఎలా వేపుతానో మీకు చూపిస్తాను చూడండి. కిలో అల్లం తీసుకొని ఇలాగ పలచగా చూసారా కనిపిస్తున్నాయా, ఇది కిలో అల్లం అన్నమాట. ఎంత పచ్చడి అవుతుందో దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను, ఓకేనా? చూడండి, చాలా బాగుంటుందండి. బెల్లం ఉంటుంది కదా ఇందులో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అల్లాన్ని మనం ఈ రకంగా తినిపించవచ్చు అనమాట పిల్లలకి. అల్లం ఘాటుగా ఉంటుంది అంటారు, అల్లం పొద్దున్న అల్లం రసం తాగమంటారు. ఏం అవసరం లేదు. ఆ అల్లం రసం తాగేది ఏదో ఇడ్లీలోనో దోశలోనో తినిపించామనుకోండి, ఇంకా అల్లం రసం ఏమి తాగక్కల, ఓకేనా? చూడండి, చాలా టైం పడుతుంది ఇది. కాకపోతే ఏంటంటే ఓపికగా చేసుకోవాలి. మరి ఉదయాన్నే హడావడి పడుతున్నామా, హడావడి పడడం అనేది రోజు హడావడి పడాలి. దీనివల్ల రోజు హడావడి పడాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు పని ఉంటుంది, ఒక పూట ఒక 1 అవర్ కష్టపడితే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట, ఓకేనా? చూసారా, ఇదిగో అల్లం ఇలా పొడి పొడిలాడితే వేయింది కదా, పచ్చి అనేది కనిపించట్లేదు కదా, మనం ఇలా వేపుకోవాలన్నమాట. ఆయిల్ ఎంతో వేయలేదు, తర్వాత వేద్దారు. ముక్కలు వేగడానికి ఒక గ్లాస్ వేసాను. మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ తాగి గ్లాస్తో ఒక గ్లాసు నూనె వేసాను అనమాట. కిలో ముక్కలు ఇవి, కిలో అల్లం ముక్కలు, ఓకే? చూడండి, ఇలా వేగాలి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, పొడి పొడిలాడుతూ వేగాలి. మరి వేగక్కర్లా, ఇలా కొంచెం పచ్చి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇదిగోండి, కిలో అల్లం తీసుకున్నాం కదా, మనం 1/2 కిలో చింతపండుని ఇలా పులిహార పులుసులాగా దగ్గరికి చిక్కగా పిసుక్కొని మనం ఈ పేస్ట్ని ఇలా కొంచెం పసుపు వేసి స్టవ్ మీద దగ్గరికి ఉడకనిద్దాం. దీన్ని పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటే దగ్గరికి అయిపోద్ది అన్నమాట, ఓకేనా? చూసారా, కిలో అల్లానికి 1/2 కిలో చింతపండు. గుర్తుపెట్టుకోండి, దీన్ని మరగనిద్దాం దగ్గరికి. చూసారా, దగ్గర పడిపోయింది కదా, మనం ఎలా కనిపిస్తుందో చూసారా, ఇగో ఇలాగా గ్రేవీలాగా అయిపోవాలి, దగ్గరికి అవ్వాలి ఇది, ఓకేనా? ఒక 2 నిమిషాల నుంచి మనం స్టవ్ కట్టేసుకోవచ్చు, అయిపోయినట్టే మ్యాక్సిమం. చాలు, చూసారా పేస్ట్ లాగా అవుతుంది కదా దగ్గరికి. ఇంకొక నిమిషం వచ్చేసి స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దారంటే, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఏం చేస్తామంటే, అల్లం ముక్కలు వేపాం కదా, అందులో వేసేసుకోవాలి మొత్తం, ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ అల్లం ముక్కల్ని పేస్ట్ ఈ చింతగుజ్జులో మొత్తంగా వేసేసుకోవచ్చు. వేసుకొని మొత్తం కలిపేసి బెల్లం పాకం కూడా పట్టుకోవాలి మనం ఇప్పుడు, ఓకేనా? మొత్తంగా వేసేసి బెల్లం పాకం పట్టుకుందాం. చాలా బాగుంటుందండి ఇది. ఎందుకంటే ఈ చింతపండు గుజ్జు, ఈ అల్లం ముక్కలు, వేపిన అల్లం ముక్కలు, బెల్లం పానకం, బెల్లం దగ్గరగా పాకం పట్టేస్తాం కదా, బెల్లం పాకం ఇవన్నీ కలిపేసి మనం 3 కలిపి మిక్సీ ఆడతాం కాబట్టి గుజ్జులాగా అయిపోద్ది, పేస్ట్లా చక్కగా అయిపోద్ది దగ్గరికి, ఓకేనా? అల్లం ముక్కలు వేసేస్తాం. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో మనం ఈ ముక్కల్ని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఎంత అండి ఇప్పుడు ఇది, కిలో అల్లం ముక్కలు వేపాం కదా మనం, గ్లాస్ ఆయిల్ వేసి వేపాము. 1/2 కిలో చింతపండు మనం పేస్ట్ లాగా ఆడుకొని గుజ్జులా తీసుకొని మన దాన్ని దగ్గరికి
చింతపండు పులిహార పులుసులాగా ఉడకబెట్టుకున్నాం. ఓకే, ఈ ఏపిన అల్లం ముక్కలు ఇందులో వేసేసాం. ఇప్పుడు బెల్లం పాకం పడదాం. ఎంత తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు బెల్లానికి? ఈ అల్లంకి కిలో అల్లం, పావు కిలో చింతపండు, హాఫ్ కిలో బెల్లం తీసుకుందారు. రాసుకోండి, లేదంటే హాఫ్ కిలో బెల్లం తీసుకుంటారు. ఓకేనా, అది కూడా పాకం పట్టి చూపిస్తాను మీకు. హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను నేను. ఇలా కొంచెం ముక్కల కింద కోసుకొని ఇప్పుడు మనం అంతే టీ గ్లాస్లో సగం వాటర్. ఓకేనా, ఇది కరగడం కోసం అంతే. ఇది అల్లం వేపిన గిన్నె, అది ఏం కాదు, ఇది అల్లం వేపిన గిన్నె వేస్తాను బెల్లం. ఓకేనా, మనం పాకం పట్టుకుంటారు. ఇది నీళ్ళు కొద్దిగా చాలండి, కొంచెం టీ గ్లాస్లో సగం వేసుకోండి. హాఫ్ కిలో బెల్లం వేసుకున్నాను నేను. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. దీనికి కరెక్ట్గా సరిపోవాలంటే హాఫ్ కిలో బెల్లం పడుతుంది అనమాట. చూడండి, ముక్కలు చక్కగా చింతపండు గుజ్జు, ఏపిన అల్లం ముక్కలు. ఓకేనా, ఇవి నానుతున్నాయి లోపల. ఏం కాదు, అలా ఉంచుకొని 2 రోజుల తర్వాత కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు. వారం రోజుల తర్వాతనే మిక్సీ పట్టుకోవచ్చు. అది ఏమీ పాడవదు. మనకు అర్జెంట్ పని ఉన్నా అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అలా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకు కావాల్సి వచ్చినప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇలాగ మనం బెల్లాన్ని చక్కగా దగ్గరికి పాకం పడదాం. ఓకేనా, కొంచెం టైం పడుద్ది, వెయిట్ చేద్దాం. దగ్గర పడిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పాకం, ఓకే, ఇందాక మనం మిశ్రమం ఉంది కదా, అల్లం ముక్కలు చింతపండు గుజ్జు కలిపాం కదా, ఇది కూడా అందులో కలిపేద్దాం. ఓకేనా, ఇదిగోండి, ఇందులో నేను ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు కారం వేసాను. మొత్తం 3 కలిపేస్తాను అనమాట. దీనికి తగినంత సాల్టు. ఓకేనా, కారం ఎందుకు తక్కువ వేసానంటే నేను పొళ్ళు ఆడింది కదా మన మినప్పప్పు, శనగపప్పు, ఇలాగ మొత్తం పొళ్ళు ఆడిని చూపిస్తాను మీకు. ఇందులో మాత్రం నేను అందాక కొద్దిగా ఒక 2 టీ గ్లాసులు కారం వేసానండి. బెల్లం పాకం కలిపేసాను, ఇందులో చింతపండు గుజ్జు కలిపేసాను, ఏపిన అల్లం ముక్కలు కలిపాను, మొత్తం 3 కలిపేసాను. ఇలాగా కలిపేసి ఒక టీ గ్లాస్తో 2 గ్లాసులు కారం వేసాను. తగినంత సాల్ట్ ఇందులోనే వేస్తాను. ఇది బాగా చల్లారనిచ్చిన తర్వాత పేస్ట్ కింద ఆడుకోవాలి. దీన్ని ఆడుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలి మనం. ఓకేనా, ఇది చల్లారనిద్దాం. మొత్తం అంతా వేడిగా ఉన్నాయి, చల్లారిన తర్వాత వేద్దాం. తర్వాత ఇందులోకి మనకు కావాల్సింది పొళ్ళు ఏంటి చెప్పమంటారా? అన్నీ విన్నారు కదా. ఒక 100 గ్రాములు పచ్చెనపప్పు, 100 గ్రాములు సాయి మినపగుళ్ళు, 50 గ్రాములు ధనియాలు, మళ్ళీ 50 గ్రాములు ఎండుమిర్చి, కొద్దిగా 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మెంతులు. అర్థమైంది కదా మీకు? ఇవన్నీ కలిపి మనం లైట్గా వేపేసి దాన్ని చల్లారిన తర్వాత పొడి చేసుకుందారు. పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఇందులో కలిపేసుకొని అప్పుడు పోపు పెడదాం. ఓకేనండి, అర్థమైంది కదా మీకు? ఇంతవరకు అర్థమైంది కదా. మనం పొడి కూడా చూపిస్తాను మీకు, ఆడిన పొడి. ఆల్రెడీ నేను అట్టే పెట్టుకున్నాను ఆడుకొని. ఒకసారి మీకు ఛానల్లో పెట్టాను నేను. ఈ పొడి దేనికి ఉపయోగం అనేది పులుసుల్లో వేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ అదే పొడిని ఇందులో వేస్తాను అనమాట. అయితే దీనికి ప్రత్యేకంగా ఆడుకోవాలనుకుంటే మీరు నేను చెప్పిన విధానంగా 100 గ్రాములు 100 గ్రాములు వేసుకోండి. ఓకేనా, చల్లారిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పడదాం. ఇప్పుడు మనం ఇదిగో పొడి ఆడాం కదండి, ఆ పౌడర్ ఇది మన ఆడి చేయించాను మీకు, ఒక ఛానల్లో పెట్టాను నేను. ఆ పౌడర్ ఇది కిలో అల్లానికి 100 గ్రాములు శనగపప్పు, 100 గ్రాములు మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఇవన్నీ కలిపి దోరగా వేపి పొడి చేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చక్కగా చల్లారిపోయింది కదా ఇదంతానే. మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుకొని మనం జాగ్రత్తగా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా ఆయిల్ అది ఏం పోయలేదు ఇందులో మనం. ఓకేనా, ఆయిల్ వేడి చేసి కొద్దిగా ఇంగ వేసి అప్పుడు మనం ఆ ఆయిల్ని ఇది మిక్సీ అంతా ఆడిన తర్వాత కలుపుకొని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. కలర్ఫుల్గా ఉంది చూసారా, అల్లం మంచి స్మెల్ వస్తుందండి. ఈ పొడి వేసాం కదా, మంచి ఫ్లేవర్ ఉంది, బాగుంది. జాములా వస్తుంది, ఇంకా సేమ్ జామ్ తిన్నట్టు ఉంటుంది. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో తెలుసా. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి ఇంట్లోకి. రోజు పల్లీల చట్నీలు అవి కూడా పెద్ద అంత మంచిది కాదు. ఇది అల్లం హెల్త్కి మంచిది, పైగా బెల్లం ఐరన్. చక్కగా మనం ఇలా కలిపిస్తున్నాం కదా చూసారు. ఇప్పుడు మిక్సీ ఆడుకోవడానికి ఎలా ఉంటుంది మనకి, చక్కగా ఇంకా నీళ్ళే పోసుకొని ఆడుకునే పని ఉండదు కదా. ఇదే మొత్తం అన్నీ కలిసి కాబట్టి దీన్ని మిక్సీ ఆడుకోవడానికి మనకి చక్కగా పేస్ట్ లాగా ఆడుకోవచ్చు అనమాట. ఇలా ఉంటే కదా
సరే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి చక్కగా ఎంత బాగా తయారైందో చూసారా. పేస్ట్ కింద మిక్సీ పట్టేసాం కదా. మొత్తం అన్నీ కలిపేసి చింతపండు గుజ్జు, ఆడుకున్న పౌడర్లో ఏపిన అల్లం, బెల్లం పానకం, ఉప్పు, సాల్ట్ వేసాము. ఓకే, ఇలా కలిపేసాం. సాల్ట్ చూపించలేదు నేను, మీరు 2 టీ గ్లాసులు పడుతుంది. ఓకేనా, కావాలంటే మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను వేసింది మాత్రం అది. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇది ఇంగువ. ఓకేనా, ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇదిగోండి 300 గ్రాములు తీసుకున్నట్టే, 1/2 కేజీ కొద్దిగా ఎక్కువ ఉంది. ఆయిల్ ఇది కొంచెం వేడైన తర్వాత ఈ ఆవాలు జీలకర్ర ఇందులోని చిటపట్లు ఆడించి కొద్దిగా ఇంగ వేసి మనం ఏదైతే ఆడుకున్న పేస్ట్ ఉంది కదా ఇది అందులో కలిపేసుకోవచ్చు. ఓకేనండి, చాలా బాగుంటుందండి. మీరు తొక్కు కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇలాంటి పౌడర్ చేసుకొని ముందు ఒక దిక్కున అట్టే పెట్టుకుంటే కొత్తిమీర పచ్చడి కూడా సేమ్ ఇలాగే అండి. అల్లం పచ్చడి ఎలా చేస్తానో సేమ్ కొత్తిమీర కూడా అలాగే చేసుకోవచ్చు. టమాటా కూడా అంతే అండి. పౌడర్లో ఇప్పుడు నేను ఏదైతే ఆడి పెట్టుకుంటున్నానో పప్పు పౌడర్లో ఆల్రెడీ మన ఛానల్లో చూడండి పౌడర్ ఎలా ఆడాలనేది. ఆ పౌడర్ చేసుకుని ఎక్కువ మనం కొంచెం దాచుకున్నాం అనుకోండి, ఈజీగా ఇలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మనం వాడుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అది పులుసులో కూడా వేసుకోవచ్చు. మనం మరిగేటప్పుడు పులుసు చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నూనె మరిగిపోయింది, మనం ఈ ఆవాలు అవి వేసుకోవచ్చు. అంతే, కొద్దిగా ఇంగ వేసుకుందాం. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఈ ఆయిల్ కొద్దిగా చల్లారించి పచ్చళ్ళలో కలిపేసుకుంటారు. ఓకేనా, కొద్దిగా చల్లారిన తర్వాత ఇది చూసారా ఆయిల్ కూడా ఇందులో వేసాను. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవచ్చు. చూడండి, సింపుల్గా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చండి ఈ పచ్చళ్ళు అనేవి. కదా వింతేమీ కాదు, నేర్చుకుంటే ఒకసారి ట్రై చేస్తే 10 మందికి మనమే చెప్పచ్చు. చేసేవాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు ఏమీ కాదు, అందరూ మనలా నేర్చుకునే వాళ్ళే కదా. కదా బద్ధకం లేకుండా చేసుకోవాలి ఇంట్లో. ఇది అల్లం ఘాటుగా ఉంటుంది కదండి, అందుకనేసి నేను కొద్దిగా కారం వేసాను అంతే. కారం తక్కువ వేసాను. పిల్లలు తింటే కారం ఎక్కువ ఉంటే తినలేరు, ఇంక దగ్గర రానివ్వదాన్ని. అందులో అల్లంలో ఉన్న ఘాటు, ఈ పొడిలో కొన్ని మిరపకాయలు వేసి ఆడాం కదా ఆ ఘాటు, మనం కొద్దిగా కారం వేసుకున్నాం అంతే. చక్కగా చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకొని తడి లేకుండా వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకోవడం, కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవడం. కానీ ఇలాగే సేమ్ టమోటా పచ్చడి పెట్టి చూపిస్తారు మీకు. టమోటాలు సవగ్గా ఉన్నాయి కాబట్టి ఏది సవగ్గా ఉన్నప్పుడు అది ఎక్కువ కొనుక్కొని తయారు చేసుకోవాలండి మన ఇంట్లో. ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవడం కాదు, తక్కువ డబ్బులు టమాటాలు అయితే తక్కువ రేటు ఉన్నప్పుడు మనం చక్కగా కొనుక్కొని ఇలాగా మనం అట్టే పెట్టుకుంటే ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 నెలలు తినచ్చు. సరే, ఎంత బాగుందో టేస్ట్ కూడా అండి. ఏదో జామ్ తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట, అంత బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ పచ్చడి. ఓకేనా, బాగా చల్లారనిద్దారు. ఇది ఇదిగోండి అల్లం పచ్చడి చూసారా ఎంత బాగుందో. మీరు కూడా నా స్టైల్లో నేను ఎలా చేసానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ పక్కా కొలతలతో అలా తయారు చేసుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఓకేనా, తడి తగలకోకుండా ఉండాలి. ఓకేనా, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.